ఎట్లాగైతే మన తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ చేసి మన ఆంధ్రాలో తరిమి మనం కొట్టి ఆంధ్రాలో మనం డివైడ్ చేసి మనల్ని పంపించారో మళ్ళీ అదే రాబోతుంది. రాయలసీమ నుంచి వచ్చే ఫండ్స్ ఇక్కడ వచ్చే అభివృద్ధి ఇక్కడ ఏం చేయకుండా తీసుకుపోయి ఓన్లీ వాళ్ళ జాగిరైన అమరావతిని. ఎందుకంటే అక్కడ కంబరావతి ఉంది కాబట్టి కంబరావతి మాత్రం కావాలి అతనికి, వేరే ఎవరు వద్దు. కానీ జగన్ అయితే వికింది దగ్గర మూడు భాగాలుగా బాగుండాలి ప్రజలు అనేది జగన్ కోరుకొని ముగ్గురు బాగుండాలనుకున్నారు. ఒక తల్లి ముగ్గురు పిల్లలు పెడితే ముగ్గురు బాగుండాలి కానీ ఒక్కడే బాగాలనుకోలేదు. కానీ చంద్రబాబు ధోరణి వెళ్ళదంటే ఒక్కడే బాగుండాలి, అది నా వాళ్ళే బాగుండాలి, అది నేనే తినాలి అది అనేది చుట్టూ సరౌండింగ్ అంతా ఆక్యుపై చేసుకున్నాడు. ఈ రోజు ఆడ విజయవాడలో ఎవరైనా సామాన్య వ్యక్తిపై ఏదైనా బాడకు తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలి, కానీ నీది ఏ కులము, నువ్వు యాదవవా, రెడ్డివా, బలిజవా, లేక కమ్మవా, కాపు అడిగిస్తున్నారు. కానీ అలా ఉండకూడదు. ఇలాంటి ధోరణికి స్వస్తి పలకాలి. మనము సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వం. మన సమాజం లాంటిదంటే భిన్నత ఏకం, అందరూ కలిసి ఉంటేనే కలుసుకో అనేది. కానీ అది చేసాడు వెడగొట్టు పాలించు, కులాల మధ్య చిచ్చు రేపుకుంటూ జగన్ క్రిస్టియన్ అంటాడు. ఒకసారి జగన్ క్రిస్టియన్ కాదు, అతను అన్ని మతాలకు అతను అన్ని మతాలను ప్రేమించేవాడు అన్నమాట. ప్రేమించే వారికి మతం ఉండదు, ద్వేషించే వారికి మతం ఉంటుంది, ఓట్లు పొందుకోవాలని కూడా మతం ఉంటుంది. కానీ ప్రేమించే వారికి ఏ కులంలో అతను ఎప్పటికీ కరెక్ట్గా నడుస్తూ ఉంటాడు.